మన జీవితంలో మనకున్న దరిద్రం ఏంటో తెలుసా? మన చుట్టుపక్కల ఎవరైనా సరే మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, గొప్పగా ఎదగాలనుకున్నప్పుడు నువ్వు వాళ్ళతో చెప్పావనుకో, నేను ఈ పరిచయం చేయాలనుకుంటున్నా, ఒక మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నా, ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నా అని చెప్పావనుకో, 12 మందిలో 10 మంది నేను కొనగదీస్తాడు. ఎవడో ఒకడో ఇద్దరో ఏమంటాను వెనుతట్టి దారి బరపరుస్తారు. అదవుతుందా? మనకు కూడా దరిద్రం అని తెలుసా? ఆ 10 మంది చెప్పిన మాట ఇట్టాం. నీ కట్టుకున్న నీ భర్త అయినా, కన్న తల్లిదండ్రులు అయినా సరే విమర్శించే రోజులు వస్తాయి, నిన్ను కృంగదీసే రోజులు వస్తాయి. గుర్తుపెట్టుకో నా ప్రాణమా, లే. అంతెందుకండి, దావీదు అద్భుతంగా ఆత్మతో నింపబడి మందసం ఎదుట అద్భుతంగా ఆరాధిస్తుంటే, పరవశుడే ఆనందిస్తుంటే, కట్టుకున్న భార్య మీకాలు మిద్ద మీద ఉండి ఏమంటో తెలుసా? పిచ్చోడలా బతుకుతున్నావే, నువ్వు రాజువో అంటది. కొన్ని సందర్భాలు అంటారు, నువ్వు పిచ్చోన్లా దేవుని కొరకు బ్రతుకుతుంటే, రోషం కలిగి సేవ చేయాలని పరుగులు తీస్తుంటే నీ ఇంటి వారే నిన్ను కురంగా తీస్తారు. భయపడతో ధైర్యంగా ఉండు అనరు. పిచ్చోడే ఉంటే కట్టుకున్న భర్తే అంటాడు, కట్టుకున్న భార్య అంటాడు. పిచ్చా నీకేమన్నా? ఎప్పుడు ముసుగేసుకొని మొండమోపిలా ఉంటావు, పిచ్చా నీకేమన్నా అని అంటారు. గుర్తుపెట్టుకో, నీ వెనక శ్రమలు, నీ వెనక బాధ, నీ ముందెట్టలో తెలియని గమ్యం. భయపడకు. ఈ భయము మంచిది కాదు. కొన్ని భయాలు చెడ్డవి. ఈ భయాల్లో పడి ఉంటే కనుక ఎదగలేవు, అభివృద్ధి కాలేవు, నిమ్నతాభావంతో కృంగిపోతావు.